బంగ్లాదేశ్ ఎక్కడ ఉంది? భారతదేశంలోనే ఉంది. పాకిస్తాన్ భారతదేశంలోనే ఉంది. అఖండ భారతంగా ఉంది. ఈ అల్ హింద్ అనే కాన్సెప్ట్ తోటే దీన్ని విభజన చేసి దాన్ని చేసుకున్నారు. తర్వాత పాకిస్తాన్ నుంచి అది విడిపడిపోయింది. అప్పటి నుంచి ఈ బంగ్లాదేశ్ని మళ్ళీ ఎలా ఆధీనంలోకి తీసుకోవాలి అనే ఆలోచన ఖచ్చితంగా అటు వర్గాలకి ఉంటుంది. విదేశాల నుంచి భారతదేశాన్ని ఎలా కట్టడి చేయాలి అనేటటువంటి ఉద్దేశ్యము మన నైబరింగ్ కంట్రీస్, మనతోటి ఎనిమిటీ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు అయితే చైనా అయి ఉండొచ్చు, లేదు ఇతరమైనటువంటి దేశాలు, వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సినటువంటి వాళ్ళందరి ఆలోచనలకి యోగ్యమైనటువంటి స్థితి ఇవాళ మళ్ళీ ఏర్పడింది. ఈ అల్ హింద్ అనేటటువంటిది మెయిన్గా తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ ప్రధానంగా హిందువుల మీదే పనిగట్టుకొని దాడి చేయటం. ఇప్పటికి 12 గుళ్ళు ధ్వంసం చేశారు. దగ్గర కార్పొరేటర్ స్థాయిలో ఉన్నటువంటి హిందువుల మీద దాడి జరిగింది. మన దేశానికి, మన హిందుత్వానికి సంబంధించినటువంటి క్రికెటర్స్ లిటన్ దాస్ వ్యక్తిని వాళ్ళ ఇళ్ల మీద కూడా దాడి చేసి ఆస్తులన్నిటినీ ధ్వంసం చేసి తీసుకోవడం. ఆ అన్ని చోట్ల కూడా ఈ ఉగ్రవాద ప్రేరేపితమైనటువంటి చర్య మనకి సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ మనం ఇంకా ఈ భారతదేశంలో మెజారిటీగా ఉన్నాం కాబట్టి, ఈ మాత్రం సెక్యూర్డ్గా ఉన్నాము. డెఫినెట్గా ఇవాళ మనం గనక బంగ్లాదేశ్ని పాకిస్తాన్ని వీటన్నిటిని చూసి నేర్చుకోకపోతే ఈ అల్ హిందులు ఈ భారతదేశంలో కూడా జరుగుతుంది. హింద్ అసలు చేయాల్సిన పనే అది. వాళ్ళ మెయిన్ ఉద్దేశం 2047 కల్లా ఇది మొత్తం ఇస్లామిక్ కంట్రీ కావాలి అనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇవాళ్ళైనా భారతీయులు వాళ్ళ ఆర్థిక మూలాలని, వాళ్ళ జనాభా లెక్కల్ని, మొత్తం ప్రతి విషయంలో జాగ్రత్తలు గనక తీసుకోకపోతే ఈ దేశంలో కూడా, ఒకప్పుడు పాకిస్తాన్లో బ్రహ్మాండంగా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ముందుకు బంగ్లాదేశ్లో టెంటిటివ్గా ఒక 14%, 22 నుంచి 24% మంది హిందువులు 1951కు ఉన్నారు. ఇవాళ 14% తగ్గిపోయారు. ఓన్లీ 8% ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారు ఈ 14%? కేవలం ఇవాళ ఒక 2% పాకిస్తాన్లో మిగిలారు. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? వీళ్ళకు కూడా సంతానం పెరగాలి కదా, ఏమయ్యారు వీళ్ళందరూ? ఖచ్చితంగా చాలా స్ట్రాటజిక్గా మన మీద పనిచేస్తూ దాడులు జరుగుతున్నాయి. ఇవాళ ఈ ఘటన చూస్తే ఓ పక్కన అక్కడ హిందువులు రోధిస్తూ ఉంటే మనస్సు ఎక్కడ లేనటువంటి దుఃఖాన్ని చెందుతూ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇది ఒక కాషనింగ్ అలాం. రోహింగ్యాల్ని మనం తెచ్చిపెట్టుకుంటాం. మీకు ఈవెన్ అమెరికా లాంటి కంట్రీస్ కూడా మానవ హక్కులు అని మాట్లాడేటటువంటి కంట్రీస్, ఫిలిప్పీన్స్కి సంబంధించినటువంటి ముస్లిమ్స్కి కొంచెం జరిగితే వాళ్ళకి వెంటనే కంటికి కనిపించింది. అవును, వెంటనే ఇమీడియట్గా కనిపించింది. కానీ ఇంత బంగ్లాదేశ్లో జరిగేటువంటి హిందువుల విషయానికి వచ్చేటప్పటికి ఎక్కడికి పోయినాయి ఈ హక్కులన్నీ? మీకు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఎక్కడా లేవు. వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, అమెరికన్ గవర్నమెంట్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు? అయ్యా, ఇది షేక్ హసీనా మేనేజ్ చేయలేకపోవడం, తీసుకున్న తప్పుడు నిర్ణయాలు అంటూ షేక్ హసీనాకి అగెయిన్స్ట్గా వెళ్ళారు. కానీ హిందువుల మీద దాడి చేయొద్దు అని చెప్పలేదు. స్టేట్మెంట్ ఐక్యరాజ్య సమితి నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా వచ్చిందా? వాళ్ళకి ఇవి ఏవీ కనిపించవు. అదే ఫిలిప్పీన్స్ అయినా గంట లోపల అమెరికా నుంచి స్టేట్మెంట్స్ వచ్చేసినాయి. రీజన్ ఏంటి అంటే, భారతదేశంలోనే మనకు ఐక్యత లేకపోతే మిగతా దగ్గర నుంచి ఎవడెక్కడ మాట్లాడతాడు? కంటెంబడి నీళ్ళొచ్చేంతటి దారుణమైనటువంటి ఘటనలు ఇవాళ అక్కడ జరుగుతున్నాయి. 12 గుళ్ళు పాడైపోయినాయి. పాకిస్తాన్లో ఆల్రెడీ వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి గుళ్ళని బాత్రూములుగా, వాష్రూములుగా మార్చి వాడుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఇప్పుడు బంగ్లాదేశ్ మీద ఇది రాజకీయమైనటువంటి కుట్ర, మతపరమైనటువంటి కుట్ర. అంటే ప్రత్యక్షంగా, ప్రచ్ఛన్నంగా భారతదేశం మీద దాడి మేము చేయడానికి మేము ఎంచుకున్న మార్గము అని విదేశాల నుంచి మనకు చూపిస్తున్న ఘటన. నిజంగా సార్, దీని వెనక పాకిస్తాన్, దాంతోపాటు చైనా ఉంది. భారతదేశాన్ని దెబ్బ కొట్టాలంటే బంగ్లాదేశ్ను అధీనం చేసుకోవాలి, అక్కడి నుంచి బే ఆఫ్ బెంగాల్ అవ్వచ్చు, లేకపోతే ఇతర మార్గాల ద్వారా భారతదేశాన్ని దెబ్బ కొట్టడానికి పాకిస్తాన్, చైనా ఆడుతున్న డ్రామా అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఏమంటారు సార్ మీరు? ఖచ్చితంగా అనుమానం ఏముందండి, అల్ హింద్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు తీసుకొని ముందరికి వెళ్తోందే పాకిస్తాన్. పైపెచ్చు అక్కడ పనిచేసిందంతా ఏమిటి? జమాతే ఇస్లామే కదా మేజర్గా పనిచేసింది. ఇవాళ బంగ్లాదేశ్ ఈ స్థితికి రావడానికి
ప్రధానమైనటువంటి కూడా ఒకవేళ అనుకున్నట్టు రిజర్వేషన్ ఇంకో ఎజెండా అయితే బాగానే ఉండేది, కానీ అది ఎజెండా కాదు. మొత్తము చాలా మటుకు బంగ్లాదేశ్లో ప్రధానమైనటువంటి అధికారులందరినీ కూడా కొనేయడం అనేటటువంటిది జరిగింది. వాళ్ళందరినీ ఆధీనంలో తీసుకోవడం అయింది. షేక్ హసీనా భారతదేశానికి చాలా ఫేవర్గా ఉంది. ఇప్పుడు సేమ్ సార్ అదే చెబుతున్నారు, ప్రో ఇండియా ఉంది. అందువల్లే ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా? అందువల్ల అని చెప్పడానికి వీల్లేదు. కారణం అదొక కారణం. మొన్న బంగ్లాదేశ్ లో స్ట్రాటజిక్ గా సముద్రం దగ్గర ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి డిఫెన్స్ పాయింట్ కి యోగ్యమైనటువంటిది భారతదేశానికి మెయింటెనెన్స్ కొట్టుకున్నారు. అది కాక మనం చాలా ఫ్రీ ప్రాజెక్ట్స్ ఇప్పటికే బంగ్లాదేశ్ కి మనందరు ట్యాక్స్ పేయర్స్ మనీని తీసుకొని వెళ్ళి కూడా పక్క దేశం బాగుండాలి అని ఫండ్స్ ఇచ్చి ఎలకేట్ చేసి చేయటం కూడా అయింది. ఇప్పుడు ఈ స్నేహభావం అంతా భారతదేశానికి వృధా అయిపోతుంది. సైన్యం యొక్క రూల్ తీసుకొస్తే చైనా ఎలా చెబితే అలా, పాకిస్తాన్ ఎలా చెప్తే అలా. బికాజ్ ఆల్రెడీ బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఉండి విడిపోయినప్పటి నుంచి అక్కడ ఐఎస్ఐ యొక్క స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంది. చాలామంది భారతదేశానికి పురులియా లాంటి అటాక్స్ జరిగినప్పుడు కూడా మనకి అక్కడ బంగ్లాదేశ్ నుంచే ఈ బెంగాల్కి పంపించడం అనేది జరిగింది. అవును. కాబట్టి ఎప్పటి నుంచో వాడుతూ ఉన్నారు. ఈ బంగ్లాదేశ్ ఎందుకు స్ట్రాటజిక్గా పాకిస్తాన్కి చైనాకి చాలా ఇంపార్టెంట్ అంటే 4000 కిలోమీటర్ల బార్డర్, చాలా అతి పెద్దదైనటువంటి బార్డర్. అందులో లేక్స్ వస్తాయి, అందులో కొండలు వస్తాయి, అందులో నదులతోటి విభజన అయినటువంటిది, చిన్న చిన్న పాయింట్స్ తోటి సహా రైల్వే ట్రాక్ అటు బంగ్లాదేశ్ ఇటు సైడ్ ఇండియా ఉన్నటువంటి పాయింట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇటు దూకితే ఇటు వచ్చేసేట్టుగా. కాబట్టి స్ట్రాటజిక్గా ఇండియాని చాలా పూర్గా వీక్ చేయాలి అంటే ఖచ్చితంగా బంగ్లాదేశ్ అనేది కనుక వచ్చింది అంటే, ప్లస్ నదీ జలాల పంపకం కూడా ఉంది బంగ్లాదేశ్కి ఇండియాకి. సో గంగా నది వెళ్ళేటటువంటిది బంగ్లాదేశ్కే ఎండింగ్లో చివరికి. ఇన్ని ఉన్నాయి కాబట్టి స్ట్రాటజిక్ అయినటువంటి దాడి భారతదేశం మీద చేయడం కోసము, ప్లస్ మతపరమైనటువంటి స్థితిని తీసుకొని వచ్చి ఒక పక్కన చైనా వాడి దేశంలో ఉయిగర్ ముస్లిమ్స్ అందరినీ ఉక్కుపాదంతో తొక్కుతున్నాడు. వాళ్ళందరికీ ఆడవాళ్ళు ఎవరు బుర్కాలు వేసుకోవడానికి లేదు, అందరూ మిడ్డీలు వేసుకోవాలి అని వాళ్ళకి అన్ని రూల్స్ పెట్టి ఇస్లామిక్ బుక్స్ లేకుండా వాటన్నిటిని మార్చి వాళ్ళ పిల్లలకి చదువుకోవడానికి తర్వాత ఇస్లామిక్ కల్చర్ లేకుండా అటు చేస్తూనే ఇటు పక్కన ఇస్లాం అనేటటువంటి దాన్ని ఉసిగొల్పి ఎలా భారతదేశం మీద దాడి చేయాలి అనే అంశంలో కూడా ఇస్లాంలో కూడా చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరినీ మనం గొప్పగానే చెప్పుకోవాలి. కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి జిహాదీ ఆలోచనలతోటి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా ప్రమాదకారి. అందుకని ముందు నుంచి కొంచెం జాగ్రత్తగా హిందువులు ఉంటూ మంచి చెడు ఏమిటి అనే బేరీజ్ వేసుకుంటూ జాగ్రత్తగా గడపకపోతే విదేశీ కుట్రలకి భారతదేశం కూడా భాగం. ఓకే సార్, మనం చూసుకున్నట్టు అక్కడ నిజంగా చాలా హృదయ విదారక సంఘటనలు జరుగుతున్నాయి. అంటే భారత్ సంబంధించి వాళ్ళకి సంబంధించి ఎలా ముందుకెళ్ళాలని అనుకుంటున్నారు? అంటే అక్కడ కూడా వాళ్ళు చాలా మంది మా గోడుని వినండి, మాకు హెల్ప్ చేయండి అన్న పరిస్థితి. అక్కడ ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి, ప్రభుత్వానికో లేకపోతే కొత్త ప్రభుత్వం రావటానికో లేకపోతే ఎలా వెళ్తుంది అనేది కూడా తెలియని అంశం. అక్కడ బంగ్లాదేశ్ దాంట్లో ఇండియా పాత్ర ఎలా ఉంటే బాగుంటుందని మీలాంటి వ్యక్తులు చెప్తే బాగుంటుంది. అంటే అది చాలా పెద్ద విషయం అండి. భారత్ స్ట్రాటజీ ఎప్పుడు కూడా ఇప్పుడే ఏమి చెప్పలేం కూడా. కొత్త ప్రభుత్వం ఏమొస్తుందో తెలియదు. వాళ్ళు ఇండియాతోటి సత్సంబంధాలు, మిత్రుడిగా ఉంటారా, శత్రువుగా ఉంటారా, న్యూట్రల్గా ఉంటారా, ఇది కూడా మనకు తెలియదు. కానీ జరుగుతున్నటువంటి డీడ్స్ని బట్టి చూస్తుంటే మాత్రం పక్కా ఇది భారతదేశాన్ని అణచడం కోసమే, భారతదేశం మీద దాడి చేయడం కోసమే విదేశాల నుంచి జరుగుతున్నటువంటి కుట్రగా మాత్రం ఒక కోణంగా సుస్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ సమయంలో భారతదేశము, నాకు తెలిసి మనకున్నటువంటి ఫారెన్ మినిస్ట్రీ జయశంకర్ కానీ వీళ్ళందరూ చాలా ఎఫిషియంట్ మినిస్టర్స్. భారతదేశానికి కన్సర్న్ ఎలా ఉండాలనే విషయంలో కూడా మ్యాక్సిమం జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటికిప్పుడు ఏ పార్టీతోటి సంబంధం లేకుండా ఆ హసీనాని ఎలా కొంచెం జాగ్రత్తగా ఇక్కడ ఉంచి మిగతా ఏర్పాట్లు చూడాలనేది చూస్తున్నారు. కొంచెం టైం టేకింగ్ సోర్సే, కానీ ఎప్పుడైనా సరే బంగ్లాదేశ్ స్ట్రాటజిక్గా భారతదేశానికి చాలా దగ్గరగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ పాకిస్తాన్ని, శ్రీలంకని, బంగ్లాదేశ్ని, మయన్మార్ని, ఇవన్నీ ఇండియాని ఎక్కడెక్కడ కార్నర్ చేయొచ్చో అక్కడక్కడ చైనా చాలా గట్టి యాక్ట్స్ చేస్తూ ఉంది. పకడ్బందీగా వ్యూహరచన. ఈ వ్యూహరచన కూడా మొన్న ఇండియా చైనా సమ్మిట్ లాస్ట్ 18th జరిగిన తర్వాతే
ఈ ఈ ఈ పరిణామాలన్నీ కూడా బంగ్లాదేశ్లో చోటు చేసుకున్నాయి. 18లో ఒకసారి ఇలాంటి ఇష్యూనే వచ్చినప్పుడు అప్పుడు దాన్ని పక్కకు పెట్టగలిగారు. కానీ ఇవాళ పాకిస్తాన్ కంటే కూడా ఆర్థిక పురోగతిలో బంగ్లాదేశ్ చాలా ముందరికెళ్ళింది. ఈ సమయంలో ఇది బంగ్లాదేశీ ప్రజలకి మంచిది కాదు, భారతదేశానికి కూడా మంచిది కాదు. ఖచ్చితంగా ఆ దేశంలో దీనికి అవసరమైనటువంటి అవేర్నెస్ని పెంచాలి. కోట్లల్లో భారతీయ హిందువులు ఉన్నారు. ఇవాళ బంగ్లాదేశ్లో లక్షల్లో కాదండి, కోట్లల్లో హిందువులు ఉన్నారు. వాళ్ళ ఆస్తుల మీద దాడులు జరుగుతున్నాయి. 1 కోటి మంది దాకా కూడా ఇండియాకి శరణార్థులుగా వచ్చే అవకాశం ఉందనే స్టేట్మెంట్ కూడా బీజేపీలో అతి ముఖ్యుడైనటువంటి వ్యక్తి ఒకళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే. కాబట్టి ఈ సమయంలో చాలా ఆచితూచి ముందు మన బార్డర్స్ని చాలా స్ట్రిక్ట్ చేసుకుంటూ, బార్డర్స్ని ఖచ్చితంగా ఆల్రెడీ చాలా బెటాలియన్స్ పంపిస్తూ మనం ఉండాల్సిన విధానంలో ఉంటూ వాళ్ళతోటి చేసే చర్చల్ని చేసి నయానో భయానో వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ స్థాయికి భారతదేశం ప్రిపేర్ అయ్యి మాట్లాడుతుందని అనుకుంటున్నాను.